ఏ శ్లోకంలో అంటే యుక్తాహార విహారస్య. విహారము అంటే ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం చేయాలి మనం అందరము? ఎక్కడికి వెళ్ళాలి? బయటకు వెళ్తున్నాం. మరి ఎక్కడికి వెళ్ళాలి? దాని గురించి ఏమంటున్నారంటే సకల తీర్థములనందు, అంటే అన్ని తీర్థాలు ఉన్నాయి కదా, సకల తీర్థములను సకల యజ్ఞముల, అంటే సకల అంటే అన్ని వస్తాయమ్మ. తలలు కోరినంత ఫలము గలదే. తలలు బోధులైన తలపులు కోడిగుండు చేసుకొని వస్తాం కదా, దాని గురించి చెప్తున్నారు. విశ్వదాభిరామ వినురవే. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే పుణ్యతీర్థాలకి వెళ్ళడం, యజ్ఞ యాగాదులు చేయడం, తలగుండు చేయించుకోవటం వల్ల ఏమి రాదట? ముక్తి రాదు. ఏం రాదు? దీనికంటే ముందు ఒక కథ వేసుకుందాం. భగవానుడు ధర్మరాజుకు చెప్పిన మంచి, అంటే అక్కడ మహాభారతంలో నిజంగా జరిగిన స్టోరీ, కానీ ఇప్పుడు అది మనకు కథనే కదా, అందుకనే కథ అంటున్నా. ఇప్పుడు మనం అక్కడ లేము కదా, ద్వాపరయుగంలో లేము కదా, జరిగిపోయిందంతా మనకి కథే. అందుకనే అక్కడికి వెళ్దాం. ఇందాక త్రేతాయుగంకి వెళ్ళినాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? వెళ్దామా? ఇప్పుడు ద్వాపర యుగంలోకి వెళ్ళి యుద్ధం అయిపోయింది, భగవద్గీత చెప్పడం అయిపోయింది. ధర్మరాజుకి రాజ్యం వచ్చేసింది. వాళ్ళందరూ చనిపోయింది, 100 మంది కౌరవులు. పిల్లలు కూర్చోండి. అయితే బాబా ఎవరిని? భగవంతుని. ధర్మరాజు అంటున్నారు 5 వేళ్ళు, అంతా బాగుంది, రాజ్యం మనకు వచ్చింది, ఇప్పుడు అందరం స్థిరమైన తీర్థయాత్రలు పోదామా అన్నాడు ధర్మరాజు. మీకు ఏడు పని, నాకు బోలేడు పని ఉంది. ఎందుకు? సృష్టిని నడిపేవాడికి పని లేదా, అందుకనే నేను రాను అన్నాడు. బాబా అన్ని పనుల్లో నువ్వున్నావు, ఈ తీర్థయాత్రలో కూడా నువ్వు ఉంటే బాగుంటుంది అన్నాడు. అనగానే అవునా అని చెప్పి సోరకాయని తీసి, ఇది మీ బావ అనుకో. ఇంతప్పుడు సోరకాయ తీసి ఏమన్నాడు? ఈ బావ మీరు ఏడ మొక్కితే ఆడ ముంచు, ఏడ యజ్ఞం చేస్తారో ఆడ మొక్కిపోయింది. సోరకాయ పండబెట్టి మొక్కిపోయింది. ఏ ఆయన ఇలా చేసి సోరకాయ, కాకరకాయ ఆల్రెడీ చేదే ఉంటుంది కదా, పప్పులో వేసింది ఏది? చక్కగా ఇవి కూడా చేదు ఉంటాయి. దోసకాయలు సోరకాయలు కూడా చేదు ఉంటాయి. పంటని 2 రకాలు ఉంటాయి. అయితే సోరకాయ ఇచ్చిండు, చక్కగా కొమ్మన్నారు, పోయిండు, ముంచిండు, మొక్కిపిచ్చిండు, వచ్చిండు, తీర్థయాత్రలన్నీ తిరిగిండు, వచ్చిండు. అంటే ఈ స్టోరీ అందరికీ తెలిసే, కానీ మనము భగవంతుడే ఈ కథని చెప్పిండు ధర్మరాజుకి. మరి మనకెందుకు కూడా ఎక్కట్లేదు అంటే, ఇది భగవంతుడు చెప్పినా కూడా మనం ఇంకా సత్యం అని తెలుసుకోలేకపోతున్నాం. మళ్ళీ అందుకే గుర్తు చేయడానికి. అయితే మరి సోరకాయ ఏం చేయాలి? బాగా వచ్చినాం కదా అన్నాడు. ఏం చేస్తావు? తీర్థయాత్రలు తిరిగి వచ్చినప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళు? వచ్చి ఏదో పూజ చేయించుకొని అన్నదానం చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు, తక్కువ అయిపోయింది. అయితే ఆ భోజనంలో చేసే వంటలలో సాంబార్లో వేసేయండి, వేసేసి ఇక వంటలన్నీ సిద్ధంగా కూర్చున్నారు, అందరూ వడ్డించింది. బుక్క పెట్టేసరికి పప్పు అంతా చేదైపోయింది. మీరు మునక్కాయ ఇంత కూడా సేదే ఉంటుంది ఒక్కొక్కటి, అది వేసాంటే ఏమైతుంది? పప్పు అంతా కుప్ప అవుతుంది. అంటే ఆ సోరకాయ వేయగానే పప్పు అంతా ఇదైపోయింది. అప్పుడు ఏం చేసిండు? బాబా పప్పు అంతా చేదైపోయింది అని. అవునా,
సోరకాయ నేను ఇచ్చేటప్పుడు సేదే ఉంటే మరి అని చెప్పాను. బాబా అట్లా ఇట్లా సేదు ఇచ్చి మరి ఏమని ఎందుకు చెప్పినావంటే, అరే నేను ఇచ్చేటప్పుడు సేదే ఉండే, కానీ నువ్వు తీర్థయాత్రలకు తీసుకెళ్ళినావు కదా, ఉంచినావు కదా, మొక్కిపించినావు కదా, దాని గుణం పోయిందేమో అనుకొని పప్పులేమా అంటే మనిషి గుణం తీర్థయాత్రలు తిరిగితే పోదు, యజ్ఞ యాగాదులు చేస్తే పోదు, అక్కడ బొట్టు పెట్టుకుంటే మొక్కితే పోదు, తనలోకి తాను ప్రయాణం చేస్తేనే పోతుంది తన గుణం అని చెప్పి సత్యం చెప్పడానికి ధర్మరాజు కోసం, ధర్మరాజుకి వెళ్ళరా, ధర్మరాజు గోపోడే, కానీ మన కోసం రాబోయే కలియుగం కోసం చెప్పిండు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. డబ్బులు తీర్థయాత్రల కోసం ఖర్చు పెట్టకండి. ఏ ఇల్లైతే మలమలలాడిపోతుందో ఆహారం లేక వెతకండి, అది మన బాధ్యత. వెతికి ఆ తీర్థయాత్రలకి ఎన్ని ఖర్చు చేస్తావో